ఓం శాంతి. మురళీ మనోహర యాత్ర 17/9/2021. జ్ఞానరత్నాల అలంకరణ. నేనొక శక్తిశాలి ఆత్మను. పాత పతిత ప్రపంచానికి అతీతంగా ఉన్నాను. దేహ అభిమానంతో పూర్తిగా మరణించాను. శక్తిశాలి ఆత్మగా ఉంటూ శుభ సంకల్పాలతో వాతావరణాన్ని శుద్ధంగా తయారు చేస్తున్నాను. నాకిప్పుడు ఒకే ఒక్క శివ్ బాబాపై ప్రీతి కలిగింది. ఈ ప్రపంచం నుండి, దేహ అభిమానం నుండి మరణించి నేను శివ్ బాబా దగ్గరికి వెళ్తున్నాను. దీపరాజు శివ్ బాబాను చూస్తూ చూస్తూ వారి చుట్టూ తిరుగుతూ ఆ ప్రకాశానికి నేను ఆహుతి అయిపోయాను. నా ప్రీతి ఒక్క దీపరాజు శివ్ బాబాతోనే ఉంది. నేను వారితో సంభాషిస్తున్నాను. శివ్ బాబా, మీరు వచ్చి పాత ప్రపంచాన్ని అంత్యం చేసి మమ్మల్ని కొత్త ప్రపంచంలోనికి తీసుకుని వెళ్తున్నారు. పతితులను పావనంగా చేసే మీ మిషన్ చాలా గొప్పది. వినాశనానికి ముందుగానే పవిత్రంగా తయారు కమ్మని మీరు సలహా ఇస్తున్నారు బాబా. అంతేకాక స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా అందరికీ స్వర్గపు ఆస్తిని ఇస్తున్నారు. స్వర్గము అనగా కొత్త ప్రపంచం, పావన శ్రేష్ఠాచారి ప్రపంచం. ఆ విష్ణుపురిలో
జనసంఖ్య చాలా తక్కువ. పావన ప్రపంచమైన స్వర్గపు ఆస్తిని ఇచ్చేందుకు మీరు నన్ను జ్ఞానరత్నాలతో, నగలతో అలంకరిస్తున్నారు. నా ముఖము సంతోషముతో పుష్పములాగా వికసించి ఉంది బాబా. ఈ కృష్ణపురి దైవీ పుష్పాల వనం. కృష్ణపురిలోని ప్రథమ యువరాజు శ్రీకృష్ణుడు. వారి పేరే సుందరుడు అని అంటే ఇంకా అది ఎంత మనోజ్ఞమైన ప్రపంచమో. కృష్ణపురిలో రాజు, రాణి, యువరాజు, యువరాణి మరియు నేను అందరం ప్రకృతి సిద్ధమైన సౌందర్యముతో ఉన్నాము. ఇది చర్మ చక్షువులకు కనిపించని అలౌకిక సౌందర్యము. శివబాబా ఈ సంగమ యుగంలో మీ శ్రీమతాన్ని అనుసరించటం వలన నేను స్వర్గాధిపతిగా అవుతున్నాను. లౌకిక తండ్రిని అనుసరిస్తూ ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూ వచ్చాను. బాబా, మిమ్మల్ని అనుసరిస్తూ నేను ఈ విష్ణుపురి మెట్లు ఎక్కుతున్నాను. శివబాబా, మీరిచ్చే ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల విలువ చేస్తుంది. ఈ జ్ఞానరత్నాల నగలతో అలంకరించుకుంటూ ఆత్మీక సౌందర్యాన్ని పెంచుకుంటున్నాను. దృష్టిలో పవిత్రత, మస్తకంలో దివ్య ప్రకాశము, ముఖములో హర్షితముఖత, కర్మలలో దివ్యత. ఈ విధంగా నేను జ్ఞానరత్నాలతో సింగారం చేసుకున్నాను. పతులకు పతి శివబాబా, మీరు లభించగానే నా ముఖం వికసించిపోయింది. మీరే జ్ఞానరత్నాల నగలతో అలంకరించి నా ముఖములో
మెరుపును తెచ్చారు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నష కూడా ఉంది. నన్ను తీసుకొని వెళ్ళేందుకే బాబా మీరు వచ్చారు. నా 84 జన్మలు కూడా పూర్తయ్యాయి. శివ బాబా, మీరిచ్చే శ్రీమతాన్నే నేను విని ఇతరులకు కూడా వినిపిస్తాను. శివుడు శాలిగ్రామాల రూపంలో మీ గాయనంతో పాటు నా గాయనం కూడా జతలో జరుగుతూ ఉంది. నేనెంత భాగ్యశాలిని. శివ బాబా, మీతో పాటు మీరు శాలిగ్రామ రూపంలో నన్ను ప్రత్యక్షం చేస్తున్నారు. నేను తండ్రినైన మిమ్మల్ని ప్రత్యక్షం చేస్తాను. శివ బాబా, మీరు ఈ సంగమ యుగంలో నరుడి నుండి నారాయణుడిగా చేసే యూనివర్సిటీని తెరిచారు. నా సమస్త పరివారాన్ని ఈ యూనివర్సిటీకి ఆహ్వానిస్తున్నాను. శివ బాబా, ఇక్కడ మాకు ఎక్స్ట్రా టైం కేటాయించి జ్ఞానపు లోతైన రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. వతనంలో నిరంతరం తెరవబడే ఉన్న ప్రదర్శనలో నేను అందరికీ మీ పరిచయాన్ని ఇస్తూ మిమ్మల్ని ప్రత్యక్షం చేస్తున్నాను. పారలౌకిక తండ్రి శివబాబా పరిచయాన్ని, కర్తవ్యాన్ని వివరిస్తున్నాను. ఒక్క పారలౌకిక తండ్రినే అనుసరించమని, పతితులుగా కావద్దని ప్రతిజ్ఞను చేయిస్తున్నాను. అంతేకాక మీ 21 జన్మల అఖండ సుఖశాంతుల వారసత్వం యొక్క గ్యారంటీని తెలియజేస్తున్నాను. శివబాబా, మీరిచ్చే వారసత్వానికి ఆధారము పవిత్రత యొక్క ధారణ.
శివబాబా, నేను జ్ఞాన దానమును గుణదానమును చేస్తూ మహాదానిగా ఉన్నాను. ఇది ఎంత సహజమైన సేవ బాబా. భక్తి మార్గంలో నేను మంత్రాలు చదువుతూ మాల త్రిప్పుతూ ఎక్కువగా శారీరక శ్రమయే చేశాను. ఇక్కడ మీరు కేవలం స్మృతి చేయమని అందరికీ సందేశం ఇవ్వమని తెలియజేస్తున్నారు. బాబా, ఒక్కసారి స్మృతి చేస్తే 10 రెట్ల లాభం కలుగుతుంది. మరొకసారి చేస్తే 100 రెట్ల లాభం కలుగుతుంది. అలాగే 1000, 10,000 రెట్లు లాభాన్ని ఇస్తున్నారు బాబా. ఒకటి పక్కన 0 పెట్టగానే దాని విలువ పెరుగుతున్నట్లుగానే ఒకసారి స్మృతితో బేహద్దు ప్రాప్తి, పదమాపదం ప్రాప్తిని ఇస్తున్నారు బాబా. నేను చేసే స్మృతి తక్కువ, మీరిచ్చే ప్రాప్తి 10 రెట్లు. ఇది ఎంత గొప్ప వ్యాపారం బాబా. స్మృతి ద్వారా నా కర్మలలో దివ్యత వస్తోంది. శివబాబా, మీ స్మృతితో నా బుద్ధి రూపీ తాళము తెరుచుకున్నది. జ్ఞాన ఖజానాతో నేను నిండుగా ఉన్నాను. ప్రపంచంలోని వారు ఖాళీ చేత్తో వెళ్తారు. నేను నిండు చేతితో ఇల్లైన పరంధామానికి ప్రయాణమవుతాను. కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తాను. శివబాబా, మాలో జ్ఞాన రత్నాలను నింపే ఈ మేళాలోనే చాలా సంపాదన ఉంది. మిగతా మేళాలు, వ్యాపారాలు ధూళితో సమానమైనవి. నేను ఈ పాత శరీరం సహితంగా అన్నింటినీ బాబాకు ఇస్తున్నాను. బదులుగా కొత్తవి తీసుకుంటున్నాను. ఇది ఎంత
ఉన్నతమైన వ్యాపారము భవిష్యత్తులో అన్నీ కొత్తవి మీ నుండే తీసుకుంటాను. పాత శరీరాన్ని మీ సేవలో ఉపయోగిస్తూ భవిష్యములో ఫస్ట్ క్లాస్ దేవతా శరీరాన్ని, ఆరోగ్యశాలి శరీరాన్ని పొందుతాను. ఈశ్వరీయ సేవలో ధనాన్ని ఉపయోగించి తరగని బేహద్దు ఖజానాకు అధికారినయ్యాను. మనస్సును ఈశ్వరీయ సేవలో ఉపయోగిస్తూ మనసా సేవను చేస్తున్నాను. బదులుగా దివ్య బుద్ధి, స్వచ్ఛమైన మనస్సును అందిస్తున్నారు. శివ్ బాబా ఈ సమయంలో కేవలం పాత వస్తువులనే మీకు సమర్పిస్తున్నాను. తిరిగి కొత్త వాటిని పొందుకుంటున్నాను. ఇది ఎంతటి అదృష్టము! నేనిస్తున్నది తక్కువ, మీ నుండి పొందుకుండేది అనంతము. నేనే పదమ భాగ్యశాలి ఆత్మను. శివ్ బాబా మీతో చేసే ఈ వ్యాపారము నాకెంతో లాభాన్నిస్తుంది. దేహధారులతో అనేక రకాల వ్యాపారాలు చేశాను. వాటితో లభించే ప్రాప్తి తక్కువ. మీతో చేసే వ్యాపారంలో ప్రాప్తి ఎక్కువ మరియు శ్రమ తక్కువ. పూర్తి ప్రపంచంలో ఈ వ్యాపారాన్ని కేవలం కొద్ది మందే చేస్తారు. ఆ కొద్ది మందిలో నేనొక ఆత్మను. మీతో వ్యాపారం చేస్తున్నాను.
జ్ఞాన రత్నాలతో అలంకరించుకుంటున్నాను. ఈ జ్ఞాన రత్నాలనే మీ సందేశం రూపంలో అందరికీ పంచుతున్నాను. సత్యమైన పారలౌకిక తండ్రి పరమాత్ముని పరిచయాన్ని ఇస్తూ మనసా మహాదానిగా ఉన్నాను. శ్రేష్టమైన భావనలతో శుద్ధమైన వాతావరణాన్ని తయారు చేస్తూ నేను శక్తిశాలి ఆత్మగా ఉన్నాను. నా వృత్తి ద్వారా మంచి వాతావరణం తయారవుతూ ఉంది. నేను శక్తిశాలి ఆత్మను. బలహీనమైన వాతావరణాన్ని కూడా నా వృత్తితో పరివర్తన చేస్తున్నాను. నేను శక్తిశాలి ఆత్మను. నా జతలో శక్తి సాగరుడైన దీపరాజు శివ్ బాబా ఉన్నారు. పూర్తి వాతావరణాన్ని శుద్ధముగా శక్తివంతముగా తయారు చేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సేవా అవకాశం ఇచ్చినటువంటి బాప్ దాదాకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.